డిజిటల్ ఆస్తుల ప్రపంచంలో ఓ పెద్ద చిక్కుముడి ఉందండి. ఏంటంటే, ఒక కాయిన్ విలువ ఆకాశాన్ని తాకాలని మనం కోరుకుంటాం. అదే టైంలో దాంతో ఓ కాఫీ కొనుక్కోడానికి కూడా వీలుగా ఉండాలని అనుకుంటాం. విచిత్రంగా లేదా? ఈ రెండు ఒకదానికొకటి పూర్తి ఆపోజిట్. ఈరోజు మనం సరిగ్గా ఈ సమస్య గురించే లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఈ కాన్సెప్ట్ను చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఓసారి ఊహించుకోండి, మీ లాకర్లో ఓ బంగారు బిస్కెట్ ఉంది. మీ జేబులో ఏమో కాఫీ తాగడానికి ఓ 100 రూపాయల నోటుంది. బంగారమేంటి? భవిష్యత్తు కోసం దాచుకునే ఆస్తి. మరి ఆ 100 రూపాయల నోటు? అది ఈ రోజు ఖర్చుల కోసం వాడుకునే సాధనం. అంతే తేడా. సరే, మరి డబ్బుకున్న ఈ రెండు రకాల పనుల గురించి ఇంకాస్త వివరంగా చూద్దాం. ఒకటేమో సంపదను కాపాడటం, రెండోది వస్తువులు కొనడం. మరి ఆలోచించండి, ఒకే ఒక డిజిటల్ ఆస్తి ఈ రెండు పనుల్ని ఒకేసారి ఎలా చేయగలదు? అదెలా సాధ్యం? రిజర్వ్ ఆస్తి అంటే సింపుల్గా చెప్పాలంటే బంగారం లాంటిదనమాట. దాని అసలు పని ఏంటంటే మన సంపదను చాలా కాలం పాటు పెంచడం, ద్రవ్యోల్బణం బారి నుంచి కాపాడటం. దాని విలువ టైంతో పాటు పెరుగుతూనే ఉండాలి, అంతేగాని స్థిరంగా ఉండకూడదు. ఇక రెండో వైపు చూస్తే చెల్లింపు కరెన్సీ అంటే మన జేబులో ఉండే డబ్బులాగా. దీనికి స్టెబిలిటీ అంటే స్థిరత్వం చాలా చాలా ముఖ్యం. ఒకసారి ఆలోచించండి, దాని విలువ గంటగంటకి మారిపోతూ ఉంటే ఏ షాప్ వాళ్ళు దాన్ని తీసుకుంటారు చెప్పండి? అసలు వ్యాపారం జరగాలంటేనే నమ్మకం, స్థిరత్వం కావాలి కదా. సరిగ్గా ఇక్కడే అసలు చిక్కు మొదలవుతుంది. ఈ రెండు లక్ష్యాలు, ఒకటి విలువ పెరగడం, ఇంకొకటి స్థిరంగా ఉండటం, ఫండమెంటల్గా ఒకదానికొకటి వ్యతిరేకం. ఒకటి ఉత్తరానికి వెళ్దామంటే మరొకటి దక్షిణానికి లాగుతుంది. చాలా డిజిటల్ ఆస్తులు ఫెయిల్ అవడానికి ఇదే అసలు కారణం. మరి ఒకే కాయిన్ని పెట్టుబడిగా చూడాలి, అదే సమయంలో దాంతోనే రోజువారీ ఖర్చులు కూడా చేసుకోవాలి అని ప్రయత్నిస్తే ఏమవుతుంది? అదొక పెద్ద గందరగోళానికి దారితీస్తుంది. ఏంటా గందరగోళం? ఇప్పుడే చూద్దాం. చాలా వరకు బ్లాక్చైన్ ప్రాజెక్టులు చేసే పెద్ద తప్పు ఇదే. ఒకే ఆస్తితో రెండు పనులు చేయించేద్దామని చూస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే నిజమైన ఉపయోగం పక్కకెళ్ళిపోయి కేవలం స్పెక్యులేషన్, అంటే దాని ధర పెరుగుతుందా తగ్గుతుందా అనే ఊహాగానాలకి ఎక్కువ ప్రాధాన్యతొచ్చేస్తుంది. ఇదొక విషవలయం లాంటిది. విలువ పెరగాలనే ఆశతో ఆస్తి ధరలో విపరీతమైన హెచ్చుతగ్గులు వస్తాయి. ఈ అస్థిరత వల్ల దాన్ని చెల్లింపులకు వాడటం కష్టమవుతుంది. దాంతో జనాలు దాన్ని వాడటం మానేసి కేవలం ధర మీద బెట్టింగ్ పెట్టటం, అంటే స్పెక్యులేషన్ చేయడం మొదలుపెడతారు. చివరికేమవుతుంది? దాని అసలు ఉద్దేశ్యమే దెబ్బతింటుంది. చూసారుగా, ఈ సమస్య మూలాల్లోనే ఉంది. కాబట్టి పరిష్కారం కూడా పైపైన కాకుండా పునాదుల నుంచి కొత్తగా ఉండాలి. పాత పద్ధతులు ఇకపై అస్సలు పనిచెయ్యవు. మరి ఆ కొత్తదారి ఏంటి? ఇక్కడే ఇంటర్లింక్ అనే ఒక కొత్త విధానం వస్తోంది. ఇది ఈ సమస్యను పూర్తిగా భిన్నమైన కోణంలోంచి చూస్తోంది. ఒకే ఆస్తి రెండు పనులు అనే ఆ పాత తప్పుడు ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టేస్తుంది. దానికి బదులుగా సమస్య యొక్క మూలాన్ని సరిచేయడంకై ఫోకస్ పెడుతుంది. ఇది మొత్తం ఇండస్ట్రీలో వస్తున్న ఓ పెద్ద మార్పుకు సంకేతం. ఇకపై ఒక ఆస్తి విలువ కేవలం ఎంతమంది కొంటున్నారు, అమ్ముతున్నారు అన్న దానిపై ఆధారపడదు. దానికి బదులుగా దాన్ని నిజంగా ఎంతమంది ఏ పనుల కోసం వాడుతున్నారు అనే కొలవగలిగే వాస్తవ వినియోగంపై ఆధారపడి ఉంటుంది. మొత్తం బ్లాక్చైన్ రంగమే ఇప్పుడు ఒక మెచ్యూరిటీ దశకు చేరుకుంటోంది. కేవలం హైప్ మీద, ప్రచారం మీద నడిచే రోజుల నుంచి నిజ జీవితంలో ఉపయోగపడే బలమైన టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. అంటే బ్లాక్చైన్ కేవలం ఒక ట్రేడింగ్ ఫ్లోర్ లాంటిది కాదు, అది నిజమైన ఆర్థిక వ్యవస్థకు పునాది కావాలి. ఈ కొత్త ఆలోచన విధానం విలువను సృష్టించడానికి ఒక సరికొత్త పద్ధతికి దారితీస్తోంది. అదే లావాదేవీ ఆధారిత ప్రోటోకాల్. అసలిది ఎలా పనిచేస్తుంది? ఈ కొత్త నమూనాలో మనం లావాదేవీలను చూసే పద్ధతిని పూర్తిగా మార్చేయాలి. ఒక ట్రాన్సాక్షన్ అంటే కేవలం డబ్బు ఒకరినుంచి ఇంకొకరికి వెళ్లడం మాత్రమే కాదు, అది అంతకంటే చాలా చాలా ఎక్కువ. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. పాత సిస్టమ్స్లో ఒక లావాదేవీతో కథ ముగుస్తుంది. కానీ ఈ కొత్త విధానంలో ప్రతి లావాదేవీ విలువ సృష్టికి ఒక ప్రారంభమవుతుంది. అంటే మనం చేసే ప్రతి చెల్లింపు ఆ సిస్టమ్ను ఇంకాస్త బలంగా, ఇంకాస్త విలువైనదిగా మారుస్తుంది. అంటే ఈ సిస్టమ్ను నిజమైన వ్యాపారం కోసం ఎంత ఎక్కువగా వాడితే దాని వెనుకున్న ఆస్తి అంత బలంగా తయారవుతుంది. ఇక్కడ వినియోగం మరియు విలువ ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ రెండూ కలిసి ఎదుగుతాయి. ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి.
ఇది పాత సిస్టంకి చేసే చిన్న చిన్న మార్పు కాదు, ఇది ఒక నిర్మాణాత్మకమైన మార్పు, అంటే స్ట్రక్చరల్ షిఫ్ట్. సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం ఊహాగానాలపై ఆధారపడిన వ్యవస్థల నుండి నిజమైన ఆర్థిక కార్యకలాపాలు అనే బలమైన పునాదిపై నిర్మించిన వ్యవస్థలకు మారడం లాంటిది. విలువ అనేది కేవలం ట్రేడింగ్ స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాదు, అది నిజమైన వాడకంలో సృష్టించబడుతోంది. ఈ కొత్త నిర్మాణాత్మక మార్పు మన ముందు ఒక అద్భుతమైన ప్రశ్నను ఉంచుతుంది. మనం వాడే కొద్దీ తనను తాను నిర్మించుకుంటూ మరింత బలపడే ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి.